దీనినందు యూనిట్ 2లో సప్త తాళముల గురించి చెప్పారు. అది ఈరోజు చూద్దాం. ధ్రువో మధ్య రూపకశ్చ జంపా త్రిపుట ఏవచ అటతాళేక తాళేచ సప్తతాళ ప్రకీర్తితః. మార్గదేశి తాళములందు శూళాది సప్త తాళములు దేశి తాళ వర్గములకు చెందినవి. ధ్రువ మధ్య రూపక జంప త్రిపుట ఆట ఏకాలనవి సప్త తాళములు. ఈ తాళములు పంచజాతులు అనగా తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ జాతుల అన్వయముచే 35 తాళములు అగుచున్నవి. శ్రీ పురంధరదాసుల వారు ఈ తాళములందు అంటే 35 తాళములందు అలంకారంలో మనోజ్ఞముగా సమ్మేళన చేసి అభ్యాస గానమునకు మేలు చేశారు. అలంకార సాధన వల్ల శృతి స్వర నిర్ణయము లయ బిగువు అభ్యాసకునికి కలుగును. మాయామాళగౌళ రాగమునందే కాక అభ్యాసకులు భిన్న మేళకర్త రాగములందు అలంకారములను సాధకం చేసి స్వర నిర్దుష్టత శృతి స్వర వినియోగము చక్కగా అలవరుచుకొనవచ్చును. ఈ సప్తతాళంకు పథకం ఇచ్చారు, అది మీ సిలబస్ బుక్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొనిమో. అంటే తాళం పేరు, దాన్ని ఎలా వేయాలో అంగములు, ఏ జాతిలో ఎన్ని అక్షరాలు వస్తాయి అన్నీ వివరించారు, ఒకసారి చూసుకోండి. ఈ తాళములన్నీ అందలి లఘువు జాతి భేదముచే 7x5 అంటే 7 తాళములు 5 జాతులు 35 తాళములు అవుతాయి మొత్తం. ఆ పట్టికలో జాత్యానుసారం తాళక్రియలు కూడా సూచించారు. లఘువు ధృతము అనుధృతము అను 3 అంగములే గల తాళములు. అతి చిన్న తాళము తిస్ర ఏక అంటే 3 క్రియలు మాత్రమే వస్తాయి. అతి పెద్ద తాళం ఏది అంటే సంకీర్ణ జాతిలో ఉండే ధ్రువతాళం 29 క్రియలు వస్తాయి. అనుధృతము జంపె తాళమునందు మాత్రమే ఉంటుంది. లఘువు మాత్రం అన్ని తాళంలోనూ ఉంటుంది. ఒక తాళంలో 3 లఘువులున్నా 2 లఘువులున్నా 1 ఉన్నా అది మాత్రం ఒకే జాతికి చెందినవి ఉండాలి. అంటే ఒక తాళంలో 3 లఘువులు ఉంటే ఒక జాతికి ఒక లఘువు, ఇంకో జాతికి ఇంకొక లఘువు వేయకూడదు. తాళ అంత్యమునందు అనుధృతం రాదు, ఆరంభంలోనో మధ్యలోనో వస్తుంది. లఘువులు ఎక్కువగా గల తాళం ఒకటే, అతి తక్కువ అంగం కలిగిన తాళం కూడా ఒకటే. జాతి సూచించక ఓన్లీ తాళం పేరు మాత్రం ధ్రువ అనో మట్య అనో అట్లా ఓన్లీ తాళం పేరు ఇస్తే దాని జాతి ఒకటి ఫిక్స్ చేసి ఉంటారు వాళ్ళు. త్రిపుటి తాళం తిస్ర జాతిలో ఉంటుంది, అంటే తిస్ర జాతి త్రిపుటి తాళం అని రాయవలసిన అవసరం లేదు. ధ్రువ మట్య రూపక ఏకతాళంలో చతురస్ర జాతిలోనే ఉంటాయి, దానికి కూడా మనం జాతి మెన్షన్ చేయనవసరం లేదు. జంపె తాళం మిశ్ర జాతిలో ఉంటుంది, అటతాళం ఖండ జాతిగా ఉంటుంది. అలా కాకుండా వేరే జాతిలో ఉంటే మాత్రం మనం కంపల్సరీగా దాన్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇది యూనిట్ 2లో ఉండే సప్తతాళంల వివరణమా, బాగా చదువుకోండి.